శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ మార్చి నెల 2026 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో 4 గ్రహాల కలయిక ఉంది. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇన్ని గ్రహాలు చాలా చాలా ఉపయోగాలను ఇస్తున్నాయి. నిజానికి లాభస్థానంలో రవి రాహు కలయిక జరుగుతుంది, కుజ రాహు కలయిక కూడా జరుగుతుంది. ఏ గ్రహానికి ఆ గ్రహం విడివిడిగా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నారు. అయితే ఈ కలయిక వల్ల మటుకు చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. దానికి మీరు ఈ పితృవంశ దోష నివారణార్థము రవి రాహు స్తోత్రపారాయణాలు చేసుకోండి. సర్పదోష నివారణార్థము కుజరాహు స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిగారికి స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీకు అనుకూలమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. లాభాల బాటలో ఉంటారు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి. అలాగే ధన లాభాలు కూడా చాలా చాలా బాగున్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కూడా చాలా బాగా జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థాన చలనం ఉంటోంది. అనుకూల స్థాన చలనమే అవుతుంది. అయితే వ్యయ ప్రయాసలకి మటుకు లోనవ్వాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా మీకు వీటన్నిటి వల్ల వచ్చే తుది ఫలితం మిమ్మల్ని చక్కటి ఆనందానికి లోను చేసే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉంటున్నారు మీరు ఇప్పటి వరకు. అలాగే ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఎప్పుడు మంచి ఫలితాలను ఇస్తూనే ఉంటాయి. దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల విషయంలోనే మనము స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగారి యొక్క సంచారము చాలా చాలా యోగవంతంగా ఉంది. లాభస్థానంలో శుక్ర శనులు బాగున్నారు. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. 4 గ్రహాలు చాలా యోగవంతమైనటువంటి గ్రహాలు అవుతూ ఉండగా చంద్రుని యొక్క సంచారం వల్ల 5 గ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే దశమంలో రవి గారు రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితం చాలా బాగుంటూనే ఏవైనా చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. మీ ప్రవర్తన వల్ల, మీ మాట తీరు వల్ల, మీ యొక్క అనుకూల్యత అంటే ప్రతి వారితోనూ కలుపుగోలుగా ఉండడము, అలాగే ఉద్యోగ జీవితంలో ఏది ఎంతవరకు ప్రవర్తించుకోవాలో అంతవరకు ప్రవర్తించుకుంటూ ఉన్న కారణం చేత మీకు చాలా చాలా బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడడము, ఎలా ఉన్నా మనకేం తిరుగులేదులే అన్నట్టుగా ఉండడము చేస్తే ఉద్యోగ జీవితంలో కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ సర్పదోషానికి సంబంధించింది, పితృదోషానికి సంబంధించి కూడా ఈ దశమ స్థానంలోనే రవి రాహు కుజ కలయికలు ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇక లాభాల బాటలోనే ఉన్నారు మీరు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వాక్కు బాగుంటుంది, సంపదలు వనగూరుతాయి, స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. కుటుంబంలో ఒకరికి చాలా చక్కటి ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోకుండా వచ్చేటటువంటి ధనము మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ఇవన్నీ కూడా మీకు మానసికమైన సంతృప్తిని పెంపొందింపజేసేవే. అలాగే వివాహాది శుభకార్యాలలో కూడా పాల్గొంటారు, ప్రధాన పాత్ర వహిస్తారు. మీకుగా వివాహం అవ్వాలి అన్నా కూడా మంచి సంబంధాలు వస్తాయి. జాగ్రత్తగా ఎంచుకొని వాటిని నిర్ణయాలు ఫైనల్ చేసుకోండి. శుభకరమైన వాతావరణమే మీకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మిథున రాశి. మిథున రాశి వారికి జీవితం స్తబ్దుగా ఉందా అన్నట్టుగా ఉంటుంది. నిజానికి గురువుగారు రాశిలో ఉన్నారు. చాలా చాలా మంచి జరగవలసినటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ నవమ స్థానం అనేది చాలా చాలా దోషభూయిష్టంగా ఉంది. రవి గారు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, కుజుడు అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు.
వీరి మీద గురువు యొక్క దృష్టి పడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ నవమ స్థానంలో రవి రాహుల కలయిక అంటే ఆ పితృవంశ దోషాన్ని సూచిస్తోంది. అలాగే కుజరాహుల కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంది. ఈ 2 దోషాలు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా జన్మజాతకంలో కూడా ఈ దోషాలు ఉన్నవారికి ఇప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరెవరికి ఉందో ఎవరెవరికి లేదో కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ రవి రాహు కుజ తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేయండి. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా మేలు చేస్తారు, అందులో సందేహం లేదు. సంతాన రీత్యా చాలా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా చాలా బాగుంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధన ఆదాయం పెరుగుతుంది, కుటుంబం బాగుంటుంది. వీటన్నిటి వల్ల మీకు ఆత్మసంతృప్తి పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి మీకు మనోబలం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ విజయావకాశాలకు దారితీస్తాయి. బంధుమిత్రుల యొక్క ఆదరణ పెరుగుతుంది. మీరు బాగా వారిని ఆదరిస్తారు, వారు మిమ్మల్ని ఆదరిస్తారు. ఈ బలం భౌతికమైనటువంటి సంబంధ బాంధవ్యాల ద్వారా ఉండేటటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలం మీకు పూర్తిగా అమలులోకి వచ్చి ఆత్మసంతృప్తిని పెంచుతుంది. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఈ పితృవంశ దోషరీత్యా కానీ సర్పదోషరీత్యా కానీ కొన్ని పనులు స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. ఈ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. రవి రాహు కుజ. అలాగే శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, లేదా నల్ల నువ్వులు కొన్ని ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలతో కూడి ఉన్నటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. అంత అనుకూలమైన పరిస్థితులు ఏవీ కనబడబోవడం లేదు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, కానీ శనిగారితో కలిసి ఉన్న కారణం చేత జాగ్రత్తలు పాటించాలి. వ్యయస్థానంలో గురుగారు బాగున్నారు కదా అనుకుంటే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది తప్ప ఆ ఖర్చు మనకి పుణ్యం రూపంలో కనిపిస్తుంది. ఆ పుణ్యం మన కళ్ళకి కనిపించదు. దీనివల్ల మన డబ్బు ఖర్చు అయింది అని అనుకుంటాము, కించిత్ ఆత్మసంతృప్తి ఉంటుంది. ఎందుకు విరాళాలు ఇచ్చుంటాము, అవతల వాళ్ళు మన ధనాన్ని తీసుకుని చక్కగా వాళ్ళు ఎన్నో విధాలుగా మన్ని పొగుడుతారు, కీర్తిస్తారు. చాలా వరకు మాకు ఈ ధనం ఉపయోగపడిందండి అని చెప్పి ప్రశంసల జల్లు కురిపిస్తారు. దానివల్ల మీకు కించిత్ ఆనందం ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు ఏం ప్రయోజనకరమైన పనులు జరుగుతున్నాయి అనేది కళ్ళకి కనిపించదు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారైనా, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడైనా, నవమ స్థానంలో ఉన్న శనిగారైనా, అష్టమ స్థానంలో ఉన్న 4 గ్రహాలు రవి బుధ కుజ రాహు, ఈ 4 గ్రహాలు కూడా అయ్యే పనులని ఆటంకపరిచే విధంగా ఉంటాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ పని చేస్తున్నా ఈ పనిలో మనము పూర్తిగా ధర్మబద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించుకొని చెయ్యండి. మీకు చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంది. ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది, కుటుంబంలో మనస్పర్ధలు ఉండడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా అనుకూలించే కాలము కాదు. వ్యయ ప్రయాసలకు లోనవ్వాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. అలాగే సంతానం రీత్యా కూడా ఇంకా కొంచెం ఐకమత్యం ఉండాలి. మీరు కొంత సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే అనుకోని విధంగా లాభాలు వస్తాయి, అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి, చక్కగా మీ మనోబలం కూడా బాగా ప్రతిభావంతంగా కనిపిస్తూ ఉంటుంది, జీవితం బాగుంటుంది. ఇక్కడ మనము మర్చిపోకుండా గుర్తు చేసుకోవాల్సి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటంటే, రాశిలో ఉన్నటువంటి కేతువు రాశిని చూస్తూ ఉన్నటువంటి బుధ కుజ రాహు రవి, ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితి. ఒక పక్క సర్పదోషము కనిపిస్తోంది, ఇంకొక పక్క పితృవంశ దోషము కనిపిస్తోంది, ఇంకొక పక్క అష్టమ స్థానంలో శని సంచార దోషము కనిపిస్తోంది. ఇన్ని దోషాలు ఉంటున్న కారణం చేత మీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా మీకు ఎవరెవరితో ఆత్మీయత అనుబంధాలు ఉన్నాయో, అది స్నేహితులవనివ్వండి,
ప్రేమికులు అవనివ్వండి, బంధువర్గం అవనివ్వండి, భార్య అవనివ్వండి, సంతానం అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ ప్రేమ అభిమానాలు తగ్గకుండా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏమైనా ఉన్నాయా అంటే వాటిని మీరు ఆర్థిక పరంగా తట్టుకోగలుగుతారు. కానీ మీ మీద వచ్చే అభియోగాలు కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. ఇప్పుడే మీరు వాటిని వేటిని కూడా తిప్పికొట్టడానికి ప్రయత్నం చేయవద్దు. నిదానం మీద అన్నీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా ఏ నిజమైనా నిలకడ మీద తెలుస్తుంది. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మరీ తెలియజెప్తున్నాను, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ఈ బిడ్డల అన్యోన్యత విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ, వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర శనుల యొక్క సంచారము చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే దశమ స్థానంలో గురుగారు కూడా మీకు అంత అనుకూలం కాదు. వ్యయ స్థానంలో కేతువు అనుకూలం కాకపోయినప్పటికీ దాన ధర్మాల రూపంలో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఒక విధంగా యోగాన్ని ఇస్తున్నాయి. విజయావకాశాలు ఉంటున్నాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. శత్రువులందరూ మిత్రులు అవుతారు. ఇప్పటి వరకు మేము ఏదో విధంగా తప్పు చేసి ఉన్నాము, మీ పట్ల మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము, మీ భావాలని మేము సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాము, మాకు ఇప్పుడు అర్థమైంది అని ఒక క్షమాపణ గుణంతో మీ దగ్గరకు వస్తారు. ఇది చాలా ప్రత్యేకంగా మీకు కనిపిస్తుందన్నమాట. అనుకోని విధంగా ఇలాంటి హఠాత్ పరిణామాలు ఎదురయ్యేటప్పటికి మీరు కూడా చాలా ఆశ్చర్యానుభూతులకి లోనవుతారు. షష్టం పూర్తిగా యోగిస్తూ ఉంది కాబట్టి ధనాదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మిత్రులు బాగుంటారు, మిత్రత్వం పెరుగుతుంది, స్నేహశీలత్వం అనేది చాలా చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ప్రణాళికలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి చాలా వరకు మీకు ఈ గ్రహస్థితులు తోడ్పడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే శుక్ర, శని, చంద్ర, గురు, కేతు ఈ 5 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా ప్రకాశవంతమైన జీవితం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపడి ఈరోజు నిర్ణయం తీసుకోకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారికి చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాము. షష్ఠ స్థానంలో శనిగారి యొక్క స్థితి సంచారము, నవమ స్థానంలో గురుగారి సంచారము, అలాగే లాభస్థానంలో కేతు సంచారము, రాశిలో చంద్రుడి యొక్క సంచారము, వెరసి 4 గ్రహాలు కూడా ఉత్తమోత్తమైన ఫలితాలనే ఇస్తూ ఉన్న కారణం చేత వీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. దైవభక్తి బాగా పెరుగుతోంది. పిత్రార్జితం చేతికి వస్తుంది, వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా పితృవర్గ రీత్యా ధన మూలకంగా ఎదుగుదల ఉంటుంది. కొన్ని బాధ్యతలు కూడా అలాగే పెరుగుతాయి. అలాగే ఏ పని చేపట్టినా విజయావకాశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. లాభాల బాటలో ఉన్నారు. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటున్నాయి. ప్రతి వారితోనూ మీరు కలిసిమెలిసి ఉంటూ ఉన్నందువల్ల చాలా వరకు మీ మీద ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంటారు అందరూ. ఇది కీర్తి ప్రతిష్టలుగా భావించవచ్చు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇలా ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకుని ఒకటి సాధించేశాము అని అనుకోవద్దు. ఇంకా ఏమన్నా ఉన్నాయా అనుకునేవి కూడా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా జీవితాశయం సాధిస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అద్భుతమైన ఫలితాలు ఇంకా వస్తాయి. అవి మీ సొంతం. వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే. ఉండడానికి చతుర్థ స్థానంలో బుధుని సంచారం బాగుంది, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. కానీ చతుర్థంలోనే ఉన్నటువంటి రాహుగ్రహం కానీ కుజగ్రహం కానీ చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. అలాగే పంచమ స్థానంలో శనిగారితో కలిసి శుక్రాచార్యుల వారు ఉన్నారు.
ఇది కూడా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహ సంచారం అవుతున్న కారణం చేత, అలాగే గురు బలం లేని కారణం చేత, చంద్రుని యొక్క బలము కూడా వ్యయస్థానంలో ఉంటూ కాస్త మానసిక వేదన ఇస్తూ ఉన్నటువంటి కారణం చేత చాలా వరకు మీకు నెగిటివ్ ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మీరు పాజిటివ్ చేసుకోవాలి అంటే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈసరికే చేసుకొని ఉన్నవారంటే ఈ మధ్య కాలంలో ఒక నెల రోజులు 2 నెలల క్రితమే మేము చేసుకున్నామండి అనుకునేవారు స్తోత్రపారాయణాలు చేసుకోండి. అసలు ఇంకా మేము ఏమి హోమాలు చేసుకోలేదండి అనుకునేవారు ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, పనులలో కొంచెం వేగం పెరుగుతుంది. దీనివల్ల మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన విషయం అనే చెప్పాలి. అలాగే లాభస్థానంలో చంద్రుడు ఉన్నాడు, సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా ఉత్తమమైన ఫలితాలకు దారితీస్తూ ఉన్నాయి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, తండ్రి గారి యొక్క జీవితం కానీ, వారి యొక్క నడవడిక కానీ, లేదా వారికి జరుగుబాటు ఏదైతే ఉందో దాని ప్రకారంగా కానీ ఇవన్నీ కూడా చాలా లాభించే అంశాలు అని చెప్పచ్చు. అలాగే ధనస్సు రాశి జాతకులకి కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. గురువుగారు బాగుండడమే కాదు, గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతోంది, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల మీద పడుతోంది. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు అన్ని విధాలుగా. స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, బంధువర్గ రీత్యా కూడా చక్కటి ఆప్యాయత ఆదరణలు ఉంటాయి, ధన ఆదాయం పెరుగుతుంది, లాభాల బాటలో ఉంటారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, దైవభక్తి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేక విధాల ధనస్సు రాశికి కలిసి వచ్చే కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత సంతృప్తిగా జీవితం ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి శనిగారి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉంటూ, ద్వితీయ స్థానంలో గురుగారి సంచారం ఉంటూ, అలాగే దశమ స్థానంలో చంద్రగ్రహ సంచారం ఉంటూ, ఈ 3 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగా మంచి యోగాలని ఇస్తూ ఉన్న కారణం చేత కాస్త ఉపశమనంగా ఉన్నది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే మనోబలం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దీనితో పాటుగా చిన్నపాటి అపవాదులు కూడా ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారం మీరు అనుకున్నంత స్థాయిలో లేకపోతే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పరస్పర విరుద్ధమైన 2 గ్రహాలు అంటే శుక్రాచార్యుల వారు తృతీయంలో అంత పూర్తిగా మంచి ఫలితాలని ఇవ్వరు, శనిగారు మంచి ఫలితాలని ఇస్తారు. ఇలా పరస్పర విరుద్ధమైన భావాలు కలిగినటువంటి 2 గ్రహాలు తృతీయంలో ఉండేటప్పటికీ ఇక్కడ అంత పూర్తిగా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి అని చెప్పడానికి రావడం లేదు. అలాగే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా బాగుంటూ మీకు కుటుంబ రీత్యా అనేక రకాల అనుకూలతలు ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉన్నప్పటికీ అక్కడే సంచరిస్తూ ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత కానీ, కుజగ్రహ ప్రభావం చేత కానీ అనుకున్న ఫలితాలు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఆదాయం అయితే పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉన్నందువల్ల మీకు చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కూడా మీరు చాలా చాలా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. కుంభరాశి. కుంభరాశి వారికి గురువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. పంచమంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, ద్వితీయంలో ఈ 2 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు శనిగారితో సంచరిస్తూ ఉన్నారు. ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం అవుతూ ఉన్నది. గురువుగారి యొక్క ఫలితాలు చాలా వరకు పూర్తి సంతృప్తికరంగానే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానం చక్కటి అభివృద్ధిలోకి వస్తారు. పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అమలులోకి వచ్చి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి, ఆరోగ్యం బాగుండడానికి, ధన ఆదాయం చక్కగా సంతృప్తిగా మీకు లభించడానికి వీటన్నిటికీ కూడా చాలా చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దైవభక్తి పెరుగుతోంది.
అయితే ఏ గ్రహాలు చేసేటటువంటి పనులు ఆ గ్రహాలే చేస్తూ ఉంటాయి, ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి రాశిలో ఉన్నటువంటి బుధుడు గాని, కుజుడు గాని, రవి గాని, రాహు గాని ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా అంత పూర్తి శుభకరంగా లేని కారణం చేత తప్పనిసరిగా మీరు శివారాధన చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. దుర్గ పూజ చేయండి. దుర్గ నామస్మరణ చేయండి. తప్పనిసరిగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, అలాగే కేతువు యొక్క సంచారము షష్టంలో, ఈ 2 కూడా చాలా ఉత్తమమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు శని గారితో కలిసి రాశిలో సంచరిస్తూ ఉన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి శుక్రుడు ఉచ్చులో ఉన్నారు. అయినప్పటికీ కూడా శనిగారి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా భార్యాభర్తల అనుబంధం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన. అలాగే పబ్లిక్ రిలేషన్స్ కూడా ఏదైనా కఠినమైన మాటలు, కఠినమైన ప్రవర్తన ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు. ఈ గురువు గారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శని గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేయాలి. రాహు గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేయాలి. వ్యయస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారము కూడా బాగా వ్యయ ప్రయాసలకి లోనయ్యే విధంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. కేతువు గారి యొక్క సంచారం చాలా బాగుంది. కాబట్టి నిలకడగా ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. విజయావకాశాలు చాలా చాలా బాగుంటాయి. మిత్రులు చాలా వరకు సహాయ సహకారాలుగా ఉంటారు. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో అతి కష్టం మీద వీటికి సంబంధించినటువంటి మాటలు జరుగుతూ వెళ్తాయి. అయితే సంబంధాలు ఎంచుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.